ఈ 9 నెలల 10 నెలల కాలంలోనే 15 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, పార్కుల ఫేస్ లిఫ్టింగు, తర్వాత చిన్న చిన్న కమ్యూనిటీ హాళ్ళు రిపేర్లు ఇవన్నీ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ కంటోన్మెంట్ ల్యాండ్ అయితే తెలంగాణ సర్కార్ అక్వైర్ చేసిందో బ్రిడ్జ్ కోసం 303 కోట్ల రూపాయలు ఢిల్లీ గవర్నమెంట్కి పోయే డబ్బులు, కేంద్ర ప్రభుత్వానికి పోయే డబ్బులు తెలంగాణలో ఈ కంటోన్మెంట్ చాలా చారిత్రాత్మకమైనటువంటి కంటోన్మెంటు. ఇక్కడ ప్రజలు చాలా ఇష్టపడి నివసించేటువంటి ప్రాంతం. ఇక్కడే ఈ 303 కోట్ల రూపాయలు మీరు అలొకేట్ చేయమని చెప్తే ఆ 303 కోట్ల రూపాయలు కంటోన్మెంట్గా జమ చేసి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఇప్పటికి కూడా ఓపెన్ నాలాలతో చాలా గలీజ్ దుర్గంధపూరితమైనటువంటి ఈ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్ల కోసం ఆ 303 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో ఈ కంటోన్మెంట్లో కూడా తక్షణమే ఎన్నికలు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము కేంద్ర ప్రభుత్వానికి ఈ నామినేటెడ్గా నియామకం జరగడం వల్ల పూర్తి స్థాయిలో పాలక మండలి లేకపోవడం కొంత ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి ఒక నర్మద లాంటి వ్యక్తి మొత్తం వార్డులలో పనిచేసే వ్యక్తి ఉండదు. కాబట్టి రాబోయే కాలంలో త్వరలోనే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు పెట్టాలని కూడా మేము కోరుతాము.